ఉంటుంది. ఇక రాను రాను ఈ వీడియోస్ని ఎవరికి వాళ్ళు మొబైల్లో సొంతంగానే యాప్ డౌన్లోడ్ చేసుకుని క్రియేట్ చేసేసుకునే టెక్నాలజీ కూడా వచ్చేస్తుంది. కానీ ఇప్పటికి ఆల్రెడీ 5 సెకండ్స్ వీడియోస్ ఆటోమేటిక్గా ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా చేసుకునే పరిస్థితి వస్తుంది, అది కూడా ఫ్రీగా. ఇంకొంచెం లెంతీ వీడియో కావాలి అంటే లిటిల్ బిట్ పేమెంట్ ఏదో చేసి సెల్ఫ్గా ఎవరికి వాళ్ళే దానికి ఒక టెక్నీషియన్ అవసరం లేకుండా చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది కదా. అంటే బేసిక్గా దీస్ ఆర్ ఆల్ అవైలబుల్ అండి, ఎప్పటి నుంచో ఉన్నాయి. మనం ఈరోజు కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ అప్లికేషన్స్ వేర్ ఫస్ట్ 60 సెకండ్స్ ఫ్రీ ఉంటుంది, వాళ్ళు వాటర్ మార్క్తో ఇస్తారు. అవునండి, మార్క్ లేకుండా ఉండాలంటే ఇది కూడా చేయాలి. సో చాలా వీఆర్ లైక్ అంటే ఇట్స్ నాట్ కామన్లీ స్పోకెన్ ఇన్ ద ప్రెస్ అనమాట. అంటే బేసిక్గా ఏంటంటే దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ నెగిటివిటీ అరౌండ్ కన్సంప్షన్ ప్యాటర్న్స్ కూడా మారినాయి. I don't believe in putting or controlling social media. Social media is one of the greatest platforms where expressions వల్లనే lot many things are happening right now. ఈరోజు మనం మాట్లాడుకోగలుగుతున్నాం అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. సో దాన్ని అడ్డుకట్ట వేయటం కాకుండా పీపుల్ హ్యావ్ చేంజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటీవీ స్పిరిట్ విలా చూడండి, దాంట్లో మొత్తం అది డేటింగ్ కాంపిటీషన్ గురించే. లుకప్ చూడండి, ఎంఎక్స్ ప్లేయర్లో వస్తుంది, అది కూడా కంప్లీట్ దాంట్లో ఎవ్రీథింగ్. బిగ్ బాస్ చూడండి, బిగ్ బాస్లో ఫ్లిట్టింగ్ తప్పితే ఏముంటుంది, నథింగ్ ఈజ్ దేర్. అడల్ట్ వెబ్ సిరీస్లే వచ్చేసినాయి, గందీ బాత్ అని, చార్ల్స్ ముఖన్ ఉల్లు ఒరిజినల్స్ అని, అది కూడా ఉల్లు యాప్లో ఉంది. సో ట్రిప్లెక్స్ అన్సాల్స్ అండ్ ఆర్ట్ బాలాజీస్, దీస్ ఆర్ ఆల్ కామన్. జబర్దస్త్ చూడండి, చాలా నాటుగా మాట్లాడతారు ఎవ్రీవేర్. అండ్ యూ లుక్ ఎట్ ఎనీ గర్ల్ హూ స్పీకింగ్ ఆన్ మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్, ఐ నాట్ సే మెజారిటీ ఆఫ్ ది గర్ల్స్, మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ హు ఆర్ స్పీకింగ్ ఆన్ స్టాండప్ కామెడీ, దేర్ ఆబ్జెక్టివ్ ఇస్ ఓన్లీ టు ఫ్లిట్. సో అక్కడ ఆబ్వియస్లీ మన కన్సంప్షన్ ప్యాటర్న్స్ మారినాయండి. దీనికి తోడు ఏమైందంటే టెక్నాలజీ కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్. అంటే చూడండి, ఒక కూర బాగుండాలంటే మసాలా వేసినట్టు టెక్నాలజీ ఈజ్ హెల్పింగ్ అస్ టు మ్యానిపులేట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ అల్గోరిథం ఉందనుకోండి, ఆ పర్టికులర్ యాక్టివిటీని అది యాంప్లిఫై చేస్తుంది అనమాట. యాంగర్ని కానీ, షాక్ని కానీ, హేట్రెడ్ కానీ. ఇప్పుడు నేనైనా సరే వాన్గుండా వీన్గుండా అని మిమ్మల్ని తిడితే చాలా ఫేమస్ అయిపోతుంది వీడియో సాయంత్రం వరకు. సో ఈ పర్టికులర్ కాంటెంట్ని అది ఏం చేస్తుందంటే తీసుకుని చేస్తుంది, లేకపోతే అది మోడరేట్ చేయడానికి అవకాశం ఉండదు. ఇంకా నయం, మోస్ట్ ఆఫ్ ది అల్గోరిథం డు నాట్ అండర్స్టాండ్ వర్నాక్యులర్ లాంగ్వేజ్, అదొకటి. ఇంకోటి ఏంటంటే అండి, సైకలాజికల్ ట్రిగర్స్ కూడా ఉన్నాయండి. ఒక నెగిటివ్ బయాస్ ఉంది, ఒక కల్చర్ వ్యాలిడేషన్. ఇందాక దివ్య గారు ఉన్నారు, ఫాదర్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ సైక్రటిస్ట్. ఆవిడకు ఉంది వ్యాలిడేషన్ కల్చర్ ఎక్కువైపోయింది అనమాట అండి ఎప్పుడు కూడా. అండ్ అనదర్ థింగ్, కాంట్రవర్షియల్ అండ్ అఫిషియల్ అంటే అఫెన్సివ్ కంటెంట్ ఎక్కువ ఎడ్జ్కి వెళ్తుంది. ఇప్పుడు నేను ఎవరో చెప్పుకోవడం గంట సేపు పడుతుంది. ఉప్పల బాలు కత్తర్ బాబు రాగానే అందరు సెకండ్ చేశారు, బట్ నో బడీ నోస్ వాట్ ఐ హావ్ డన్ టు ద సొసైటీ. సో టెక్నాలజీ పరంగా ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ చేంజ్. కల్చరల్ సోషల్ ఫ్యాక్టర్స్ కూడా కంప్లీట్గా మారిపోయినాయి అండి. సొసైటల్ డివిజన్స్ వచ్చేసినాయి, యూత్ డిలీజిస్మెంట్ వచ్చేసింది, మీడియా లిటరసీ కూడా ఏం లేదు. డిజిటల్ వెల్బీయింగ్ అని యాక్చువల్లీ కోర్స్ రన్ చేయండి రా బాబు అని ఎంతోమంది చెప్తే ఎవరు పట్టించుకోలేదు. అండ్ ది అదర్ వన్ కాన్సెప్ట్ ఈస్ దర్ ఇస్ డిక్లైన్ ఇన్ ద ట్రెడిషనల్ మీడియా ట్రస్ట్. ఆ ట్రెడిషనల్ మీడియా ట్రస్ట్ మీద కూడా కొంచెం ఒక డిక్లైన్ అనేది వచ్చిందండి. ఇంకా మిగతా చూస్తే మానిటైజేషన్ ఒకటి, డబ్బులు వస్తుంది కాబట్టి ప్రధానంగా అదొకటి ఉందన్నమాట. ఇంకా లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ డిస్కనెక్ట్ కంప్లీట్గా ఉందండి. ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, వాడికి భోజనం చేయాలన్నా వాడు మొబైల్ ఇచ్చేసి వాళ్ళ దారి వాడు చూసుకుంటారు అనమాట. ఇట్స్ కంప్లీట్ డిస్కనెక్ట్. నో బడీ నోస్ వాట్ ఈస్ డూయింగ్. ఇవన్నీ గ్రేట్ సబ్జెక్టు, కాన్సెంట్ మేనేజ్మెంట్, ప్రైవసీ, డిజిటల్ ఎడిక్షన్, డిజిటల్ పేరెంటింగ్, ఇవన్నీ కూడా చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్స్. ఇవన్నీ కూడా ఒక డిజిటల్ వెల్బీయింగ్లో ఒక బకెట్ లేసి చెప్పాలి. అంతేగానండి సోషల్ మీడియాని మనం దాన్ని రెస్ట్రిక్ట్ చేసేద్దాం అని అనుకోవద్దండి. అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఇట్స్ ఓన్ ప్లే. వీఆర్ మోడర్నైజింగ్, వీఆర్ థాట్స్. అంటే ఇలాంటి ఫిల్త్ కంటెంట్ని ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి కారణం ఏంటంటే మీరు అన్నట్టు యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, వాటి అల్గారిథం వీటిని ఎక్కువ పంపు చేస్తుందా? అల్గారిథం డెఫినెట్గా అండి. ఇప్పుడు నేను మిమ్మల్ని తిడితే ఈ వీడియో సక్సెస్ ఎక్కువ అవుతుందండి. ఆబ్వియస్లీ మనం కాదు, మనం దీన్ని బూస్ట్ చేయవలసిన డబ్బులు పెట్టి. అల్గోరిథం ఇట్ సెల్ఫ్ విల్ బూస్ట్ అనమాట. ఇట్ అండర్స్టాండ్స్ ద కంటెంట్. ఇదివరకు వర్నాక్యులర్ లాంగ్వేజ్ని పట్టేది కాదు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా పడుతుంది వర్నాక్యులర్ లాంగ్వేజ్ని. సో అది మీకు తెలుసు కదండి. అన్ఫార్చునేట్లీ ఐ థింక్ యూ వర్క్డ్ వెరీ 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 లార్జ్ ఏరియాస్లో. వీఆర్ ఇన్ ఎ రేస్ అండి రైట్ నౌ. ఈ లైక్స్ కామెంట్స్తోనే మనిషి యొక్క విలువ పెరుగుతుంది. యూ కెన్ బీ అ రిఫ్రాఫ్ అండ్ అ వ్యాగబౌండ్. ఇంగ్లీష్లో, తెలుగులో తిట్టలేను కాబట్టి ఇంగ్లీష్లో అంటున్నా. యూ కెన్ బీ అ రిఫ్రాఫ్ అండ్ అ వ్యాగబౌండ్, హ్యావ్ 1000 ఫాలోవర్స్, యూ ఆర్ మోర్ రెస్పెక్టెడ్. దివ్య గారిలాగా కష్టపడి అంత చదవాల్సిన అవసరం లేదు. నేను కూడా 4 తిట్లు తిడితే ఇమీడియట్గా ఫేమస్ అయిపోతాను నేను. లేకపోతే నాలాగా నేను కూడా ఒక పీహెచ్డీ చేశాను, చదవాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా మీద రెగ్యులేషన్ ఏం తీసుకురాలేమండి? ఒక రెగ్యులేటరీ అథారిటీ అనేది ఏముండదా? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు పంపు చేసి ఇందాక మీరు
ఉల్లు గురించి, ఆల్ట్ బాలాజీ గురించి, యాప్ల గురించి మాట్లాడారు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఓకే, వాటికి సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత దానికి ఒక గ్రేడ్ ఆఫ్ పీపుల్ మాత్రమే వాటిని యూజ్ చేస్తారు, అందరూ యూజ్ చేసే అవకాశం లేదు. పైగా ఆల్ట్ బాలాజీయో లేకపోతే ఉల్లునో ఎక్కడ పడితే అక్కడ రావాలి, పర్టికులర్గా ఓటీటీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, వాటి పేమెంట్ చేసి చూడాలి. కానీ ఈ వీడియోస్ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఈ వల్గర్ వీడియోలు ఉన్నాయి, ఎంటైర్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే, యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీరు చెప్పినట్టుగా అల్గారిథం పైన స్క్రీన్ మీద చూపించేస్తోంది. ఆ రిఫరెన్స్లో ఆటోమేటిక్గా ఇప్పుడు మనం లేని టైంలో పిల్లలు ప్రతి ఇళ్లలో వచ్చేసింది కానీ, ఈవెన్ టీవీలో కూడా నెట్ వచ్చేస్తుంది, ఈ టీవీలో యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారు. సో అలా ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ వీడియో ఇదే కనపడుతోంది. అంటే బేసిక్గా ఏంటంటే ఇది పండోరా బాక్స్ అండి. మనం గో డీప్ ఇన్ టు ఇట్, యూ గో ఫాల్ డీప్ ఇన్ టు డిస్కషన్. అంటే నేనేమంటున్నానంటే అన్ఫిల్టర్డ్కి అన్చెక్డ్ అని నేను అంటలేను. అంటే దట్స్ వాట్ ఐ సెడ్, ప్రాబబ్లీ వీఆర్ ది ఫస్ట్ ఆర్గనైజేషన్ హూ యాక్చువల్లీ ఫైల్డ్ ఎ పిల్ ఇన్ సుప్రీం కోర్ట్ టెలింగ్ దట్ మిస్యూజ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ జరుగుతుంది, పీపుల్ ఆర్ ఎక్స్ప్రెసింగ్. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా విజిలాంటిజం, వాళ్ళు కూడా రెండు రివ్యూలు రాసి మూవీ బాగాలేదని వాళ్ళని బెదిరించడం, లేకపోతే వీడు పాత కథలు తీసుకొచ్చి చెప్పడం, బేసికలీ విజిలాంటిజం అయిపోయింది. సోషల్ మీడియాలో చూసాం, చాలామంది మంచి చేస్తున్నారు, మంచితో పాటు చెడు కూడా చేస్తున్నారు. అండ్ ఫేక్ న్యూస్ కూడా